ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి ప్రేమ గల మాటలు వినడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపకి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు విని జవాబిస్తూ ప్రతి కార్యం సఫలము ఆశీర్వాదాన్ని ముందుకెళ్తున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన పక్షాన కార్యాలు సఫలం చేసే దేవుడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా మనకి ఆశీర్వాదకరంగా చేసేటటువంటి దేవుడు. అదే ఈరోజు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూసెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను గదా అనెను. ఆమెన్, హల్లెలూయా. దానియేలు రాజుతో అంటున్నటువంటి మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కాబట్టి నాకు సింహాలు ఏ హాని చేయకుండా తన దూతను పంపించి వాటి నోళ్లను మోయించాడు అని చెప్తాడు. ఏ పరిస్థితుల్లో దానియేలు ఈ మాట చెప్తున్నాడంటే, అక్కడ రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఆ బబులోను దేశ ఆస్థానంలో దానియేలు మీద నేరారోపణ చేశారు. ఏంటంటే, ఆ దేశంలో ఉన్నటువంటి రాజుగారి యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది మీరి రాజుగారి ఆజ్ఞను అతిక్రమించి తన దేవుడైన యెహోవాకు దినమునకు ముమ్మారు మోకాళ్ళలోని యెరూషలేము తట్టు మరి చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం రాజుగారు నియమించిన దేవతకి తప్ప, రాజుగారికి తప్ప ఇంకెవరికి ఆరాధన చేయకూడదు కదా, ప్రార్థన చేయకూడదు కదా, మనం చేయకూడదని చెప్పాం కదా. కాబట్టి రాజుగారు ఆజ్ఞను దానియేలు అతిక్రమించాడు. కాబట్టి ఇది నేరం, ఇది తప్పు అని దానియేలు మీద నేరాలు నెపాలు మోపి వీళ్ళందరూ కూడా శాసనాలే మార్చేసి దానియేలుని సింహబోన్లో పెట్టారు. సింహబోన్లో వేసినప్పుడు మరి రాజుగారికి అయితే ఇష్టం లేదు, కానీ ఆయన శాసనాన్ని ఆయనే మరి మీరలేక రాజుగారు శాసనం ఇస్తే అది జరగాలి కాబట్టి దాన్ని ఇక వెనుకకి తీసుకోలేక ఆయన కూడా దానియేలు సింహబోన్లో వేయక తప్పలేదు. కానీ వేసాడు, కానీ ఆ రాత్రి అంతా రాజుగారికి నిద్రపట్ల. రాజుగారికి నిద్రపట్టక రాత్రి అంతా ఉపవాసం ఉండి వాయిద్యాలు నాట్యాలన్నీ ఆపివేసి తెల్లారు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ ఆ సింహాల గృహ దగ్గరకు వచ్చాడు. సింహాల గృహలో దానియేలు ఆ రాత్రి అంతా ఉండిపోయాడు. ఆ సింహాల గృహ దగ్గరకు వచ్చి, దానియేలు, నీవు సజీవంగా ఉన్నావా, నీ దేవుడు నిన్ను కాపాడా అని రాజుగారు అరుస్తూ ఉంటే దానియేలు అప్పుడు అంటున్నటువంటి మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక తన దూతను పంపి సింహాల నోళ్లను మోయించాను. ఆమెన్. దేవుని దృష్టికి నిర్దోషిగా దానియేలు ఎందుకు ఈ మాట వాడాడంటే, అక్కడ వాళ్ళందరూ కూడా నేరం చేశాడు రాజుగారి దృష్టికి అని అన్నారు. అందుకని సింహబోన్లో వేశారు. ఇక్కడ మనుషుల దృష్టిలో నేను నేరం చేసిన వాడుగా అగపడవచ్చు, కానీ నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిని కాబట్టి సింహాన్ని కలగజేసిన దేవుడు తన సేవకుడైన దానియేలు, దేవుని సేవకుడైన దానియేలుని చేసింది దేవుడే, సింహాన్ని చేసింది దేవుడే. కాబట్టి ఆ సింహాల నోళ్లను మోయించి దానియేలుని కాపాడినట్లుగా దానియేలు ఆ మాట వాడతాడు. మనుషుల దృష్టిలో నేను నేరస్తుడిగా, పాపం చేసిన వాడిగా, తప్పు చేసిన వాడు కాపాడు, కానీ దేవుని దృష్టిలో నేను నిర్దోషిని. అందుకే సింహాలు ఏ హాని చేయకుండా దేవుడు కాపాడాడు. అంటే నిర్దోషులను దేవుని దృష్టిలో పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతికేవాడిని దేవుడు కాపాడతాడా? అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా అలాంటి వ్యక్తిని కాపాడుతాడు. ఈరోజు మనుషులు ఎంతమంది పలు రకాలుగా మన మీద నేరాలు మోపి, నిందలు మోపి, అవమానాలు మోపి, మనం తప్పుడిది అని మనుషులు రకరకాలుగా మన గురించి చెప్పుకోవచ్చు. కానీ మనుషులు ఎన్నన్నా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు భయపడొద్దు.
మనం తప్పుటోళ్ళమని, మనం మంచివాళ్ళం కాదని, మనం పాపులమని దేవుడు అనాలి. దేవుడు అంటే అప్పుడు శిక్ష వస్తుంది. కానీ దేవుడు దానియేలుని ఏమంటున్నాడు? దేవుని దృష్టికి నేను నిర్దోషిని, పాపము లేనివాడిని. కాబట్టి దేవుడు నిన్ను పాపి అని పిలవట్లా, నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పాపి అని పిలవట్లా, నా పావురమా అని పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పాపి అని పిలవట్లా, నీవు నా కుమార్తెవు, నా కుమారుడు అని అంటున్నాడు. ఎప్పుడు? యేసు రక్తంలోని ప్రతి పాపాన్ని కడుక్కొని యేసు నామములో ప్రార్థన చేసే ఒక నిర్దోష జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, పాపం లేని జీవితాన్ని జీవిస్తున్న నిన్ను దేవుడు కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు పెట్టే నిందలకి మీరు భయపడొద్దు. మనుషులు పెట్టే అవమానాలకి, మనుషులు పెట్టే శ్రమలకి మీరు భయపడొద్దు. దేవుడు మనల్ని కంటికి రెప్పలా చూసుకొని ఆయన ఏ హాని కలగకుండా, కొన్నిసార్లు అబద్ధ సాక్ష్యాలు చెప్పి మనల్ని జైల్లో పెడతారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి మన మీద లేనిపోని శిక్షలు విధిస్తూ ఉంటారు. ఎన్ని అయినా దేవుని దృష్టిలో మనం నిర్దోషులం కాబట్టి మనుషుల నోళ్ళు మోయిస్తాడు, జంతువుల నోళ్ళు మోయిస్తాడు, జీవరాశుల నోళ్ళు మోయిస్తాడు. ఎలాంటి వారి నోరులైనా మోయించి నిన్ను కాపాడుకునే బాధ్యత దేవునిది. దానియేలు కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. మనుషుల చేత ఒకవేళ ఎటువంటి నిందలు వేయబడి, అవమానాలు, నిందల మధ్య దిగులు పడుతూ ఏదైనా శిక్షకు గురై బంధకాల్లో బంధించబడి ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను నిర్దోషి అని నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. నీ మీదకి లేచి వారు నోర్లు మోపిస్తూ ఉన్నాడు. నమ్మితే ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధికు యేసు ప్రభువాని గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో దానియేలు లాంటి నిర్దోష జీవితాన్ని దయచేయండి. తద్వారా వారికి కలిగినటువంటి ఆ నిందలు, అవమానాలు, ఆ ప్రమాదాలు ఏవైతే వాటి నోళ్ళన్నీ మోయించి నాయన దానియేలును కాపాడినట్టు నీ బిడ్డలను సురక్షితంగా కాపాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.